అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సీరతున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఖులఫాయ్ రాషిదీన్ క్లాస్లో అబూబకర్, ఉమర్ మరియు ఉస్మాన్ గనీ రదియల్లాహు అన్హు వారి యొక్క సీరత్కి సంబంధించి చాలా విషయాలు మన ముందు వచ్చాయి. అయితే ఈరోజు క్లాస్లో 4వ ఖలీఫా అయిన అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు వారికి సంబంధించి కొన్ని విషయాలు ఇన్షాల్లా విందాము. అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు తఆలా వారు తండ్రి పేరు అబూ తాలిబ్, మనకు తెలిసినట్టే. తర్వాత అలీ రదియల్లాహు తఆలా వారి యొక్క కున్యత్ అబూ తురాబ్. అబూ తురాబ్, తురాబ్ అంటే మట్టి. ఈ కున్యత్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే, ఒకరోజు హజరత్ అలీ రదియల్లాహు తఆలా వారు భార్య అయిన ఫాతిమా రదియల్లాహు తఆలా వారితో అలిగి ఇంటి నుంచి బయలుదేరిపోతాడు. అయితే అదే సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి ఉంటారు. అంటారు, అలీ ఎక్కడ అంటే ఇలా ఈ విధంగా ఇంటి నుంచి బయట వెళ్ళిపోయారని చెప్తారు. అయితే బానిసను పంపించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరా తీస్తారు, ఎక్కడ వెళ్ళారు చూడండి అంటే అప్పుడు చెప్తారు, ఫలానా మస్జిదే నవ్వీలో పడుకొని ఉన్నారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్తారు. వెళ్ళి సమీపం దగ్గరికి వెళ్ళి అంటారు, ఓ అలీ, ఓ అబా తురాబ్, కుమ్ యా అబా తురాబ్ అని అంటారు. అప్పుడు అలీ రదియల్లాహు అన్హు నేలపై పడుకొని ఉంటారు. పడుకోవటం వలన వీపుపై ఈ శాప ఏదైతే ఉంటుందో శాప యొక్క మరకలు వీపుపై మరియు మట్టి తగిలి ఉంటుంది. దాన్ని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ తురాబ్ అని పిలుస్తారు. అదే అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క కున్యత్ అయిపోతుంది. ఇక్కడ హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క కబూల్ ఇస్లాంకి సంబంధించి ఆయన ఏ విధంగా ఇస్లాం కబూల్ చేశారు, స్వీకరించారు, దీనికి సంబంధించి మనం చూసినట్టయితే అబూ తాలిబ్ వారికి చాలామంది సంతానము. అయితే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారితో అంటారు, చూడండి అబూ తాలిబ్కి అధిక సంతానం ఉండటం వలన మీరు ఒకరిని తీసుకోండి పెంచడానికి, బాగోగులు అన్నీ చూసుకోవడానికి, పోషణ కొరకు నేను ఒకరిని తీసుకుంటానంటే సరే అని ఇద్దరు మాట్లాడుకొని హజరతే జాఫర్ రదియల్లాహు అన్హు వారిని అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తీసుకుంటారు పోషణ కొరకు. మరియు అలీ రదియల్లాహు అన్హు వారికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పోషణ కొరకు తీసుకుంటారనమాట. అఖీల్ మరి మిగతా కుమారులను అబూ తాలిబ్ తమ వద్దే పెట్టుకుంటారు. నేను వీళ్ళని చూసుకుంటాను, మీరు వీళ్ళ యొక్క పోషణ బాధ్యతలు తీసుకోండి అని వాళ్ళిద్దరికి కూడా చెప్తారు. కనుక ఈ విధంగా బాల్యం నుంచే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారు ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పూర్తి జీవితాన్ని కళ్ళారా ముందుండి చూసినవారు, ప్రవక్త గారి యొక్క జీవితము సత్యాన్ని గ్రహించినవారు. అందుకే ఎప్పుడైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నబువత్ ప్రచారం చేశారో, నబువత్ తర్వాత ఇస్లాం యొక్క ప్రచారం చేశారో, వెంటనే అలీ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త గారి యొక్క సత్యసంధతను చూసి, ప్రవక్త గారి మాటను చూసి వెంటనే ఇస్లాం స్వీకరించారు, ఎటువంటి సందేహం లేకుండా. అందుకే ఇస్లాం స్వీకరించిన పిల్లలలో బాలులు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వాళ్ళలో హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క పేరు ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఎవరు అంటే అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క పేరు వస్తుంది. అలీ రదియల్లాహు తఆలా అన్హు వారు జీవితాంతం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉన్నారు. హిజ్రత్ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చాలా సహాయం చేశారు. మనకు తెలిసిన విషయమే, అర్రహీఖుల్ మక్తూమ్లో మనం చదివాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మదీనాకి హిజ్రత్ చేయడానికి బయలుదేరారో రాత్రిపూటే అలీ రదియల్లాహు అన్హు వారిని పిలిచి అన్నారు, ఈరోజు రాత్రి నువ్వు నా పడక ఎక్కడైతే నేను పడుకుంటానో అక్కడ నువ్వు నిద్రపోవాలి. మరియు ఎవరికి ప్రవక్త గారు కూడా నేను ఎక్కడ వెళ్తున్నాను ఫలానా చోట అని ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు నువ్వు కూడా బయలుదేరిపోయి ఫలానా ప్రదేశానికి రావాలి అని చెప్తారు. అయితే అలీ రదియల్లాహు అన్హు వారికి అక్కడే ఆ పడక మీద పడుకోబెట్టేసి ప్రవక్త గారు బయలుదేరిపోతారు. వాళ్ళు బయట నుంచి చూస్తున్నారు, హతమార్చడానికి ప్రవక్త గారికి పన్నాగాలు చేసి ఉన్నారు. రావట్లేదు ప్రవక్త వారు అని. తెల్లవారుజామున చూస్తే ఎవరో పడుకొని ఉన్నారు. ఇంటి యొక్క తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో ప్రవేశించి చూస్తారు. కొట్టబోయి ఒకసారి చూద్దాం ఎవరు ఉన్నారని చూస్తే అలీ వారు ఉంటారు. అలీని పట్టుకొని వాళ్ళు కొడతారు, నువ్వు ఉన్నావేంటి, ప్రవక్త వారు ఎక్కడ అంటే నాకు తెలీదు అని చెప్తారు. అయితే ఈ విధంగా అలీ రదియల్లాహు తఆలా అన్హు 3 రోజుల వరకు మక్కాలోనే ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పూర్తి యొక్క అమానతులు ఎవరెవరైతే భద్రపరచడానికి ఇచ్చారో ప్రవక్త గారు పూర్తి అమానతులు అప్పగిస్తారనమాట.
నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అప్పగించేసి 3 రోజుల తర్వాత నువ్వు కూడా బయలుదేరి వచ్చేయని చెప్తారు. కనుక అలీ రదియల్లాహు తఆలా అన్హు వారు అదేవిధంగా ఈ అమానతులు ఎవరిదైతే ఉన్నాయో వాళ్ళకు అప్పగించి 3 రోజుల తర్వాత అక్సా వైపుకు బయలుదేరిపోతారనమాట. తర్వాత అలీ రదియల్లాహు తఆలా యొక్క పెళ్ళి గజ్వే బదర్ 2వ హిజ్రీలో జరిగిన తర్వాత, ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరతే ఫాతిమా రదియల్లాహు తఆలా వారి యొక్క నికా అలీ రదియల్లాహు తఆలా వారితో చేస్తారు. అలీ రదియల్లాహు తఆలా అంటున్నారు, అలీ రదియల్లాహు తఆలా వద్ద ఒక బానిస స్త్రీ ఉండేది. ఆ స్త్రీ అలీ రదియల్లాహు తఆలా వారికి తరచుగా వచ్చి ఫాతిమా రదియల్లాహు తఆలా వారి కొరకు ఈ ఉత్తరాలు అంటే అదే సంబంధాలు చూస్తున్నారు, మీరు అడగబోయారా ఒకసారి ప్రవక్త గారికి, మీరు ఒకసారి అడిగితే ప్రవక్త గారు కాదనరు, మీ మనసులో ఉన్న మాట చెప్తే బాగుంటుందని పదే చెప్పారు. అలీ రదియల్లాహు తఆలా అంటున్నారు, నాకు ఇలా పదే చెప్పారు, నాకేమో భయము, అడగాలంటే నాకు సిగ్గు, నేను అడగలేకపోయాను. కానీ ఒకసారి ఆవిడ బాగా చెప్పటం వలన నేను వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వణుకుతున్నాను, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సిగ్గుతో. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గ్రహిస్తారు, ఏమిటి అలీ వచ్చావు అంటే నేను ఫలా అని చెప్తూ ఉంటారు. ప్రవక్త గారు చెప్తారు, నువ్వు ఫాతిమా విషయంలో మాట్లాడాలనుకుంటున్నావు అంటే అవును అంటారు. మరి నికాహ్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే అవును అంటారు. మరి నీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఏముంది, ఏమీ లేదని అలీ రదియల్లాహు తఆలా వారు చెప్తారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తారు, ఏమీ లేకపోవటం ఏంటి, నీ దగ్గర కవచం ఉండాలి కదా, అది చాలా బరువైనది, చాలా ఖరీదైనది, నేను ఇచ్చాను కదా, అది ఎక్కడుంది అని చెప్తారు. ఉంటే ఇంట్లోనే ఉంది అంటారు. అయితే అది తీసుకొచ్చి అని చెప్తారు. అది తీసుకొచ్చిన తర్వాత వేరే ఇంకో ఉల్లేఖనంలో అలీ వారు